హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మా పొలంలో 28361 వెరైటీ అయినటువంటి ఆర్ఎన్ఆర్ దొడ్డు రకము కొత్త వంగడము దీన్ని అలకడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మండెను కట్టినటువంటి మండెను మొలకలు తీసి దానికి సంబంధించినటువంటి మండే వేరు చేసి ఈరోజు నార్మడిలో మరి ఈ యొక్క మొలకలు వచ్చినటువంటి వడ్లను అలకడం అంటే చల్లడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ మొత్తం వీడియోలో ఏ విధంగా పొలం తయారవుతుంది, అదేవిధంగా ఏ విధంగా మొలకలు చల్లుతున్నారు, చివరి వరకు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా కట్టిన మండెను మరి తీసి తర్వాత దీనిలో ఉన్నటువంటి ఈ వడ్ల మొలకలను మనము గుజ్జులుగా ఉన్న వాటిని వేరు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మండెలో ఉన్నటువంటి వడ్లను తీసి గుజ్జులుగా ఉన్నటువంటి వడ్లను ఇట్లా విడివిడిగా వేరు చేసి చల్లడము జరుగుతుంది. దీన్నే మొలక మనము వేరు చేయడం అని అంటాము. వచ్చినటువంటి వడ్ల మొలకలను వాటిని వేరు చేసి ఆ తర్వాత వాటిని బేషన్లలో ఎత్తుకొని వెళ్ళి తయారు చేసినటువంటి పొలంలో వెదజల్లడం జరుగుతుంది. దానికి ముందు దుక్కి ఏ విధంగా తయారు చేసుకుంటారో దీని తర్వాత పూర్తి వీడియో ఉంటుంది, చూడండి. మరి ట్రాక్టర్ తోటి కానివ్వండి దుక్కి ఏ విధంగా దున్నడం జరుగుతుంది, అదేవిధంగా దున్నినటువంటి పొలంలో మొలకలు కూడా ఏ విధంగా చల్లాలో చివరి వరకు ఉన్నటువంటి వీడియోను చూడండి. ఈ విధంగా మొలకలు వేరు చేసుకొని సంచులలో కానీ డబ్బులు ఎత్తుకొని పొలాన్ని ఈ విధంగా మంచిగా చదును చేసుకొని ఈ నారుమడిలో ఈ మొలకలను చల్లవలసి ఉంటుంది. ఈ విధంగా మంచిగా మెత్తగా పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్నటువంటి పొలంలో మనము కొద్దిసేపు అయిన తర్వాత మరి అందులో ఒకసారి ఏదైనా కట్టె కానివ్వండి లేదా పైపు కానివ్వండి, ప్లాస్టిక్ పైపు కానివ్వండి, సమానంగా ఉండే విధంగా దానిని ఒక్కసారి ఆ పొలంలో చదును కోసము తిప్పవలసి ఉంటుంది. తిప్పిన తర్వాత కొద్దిసేపు ఆ మురికిగా ఉన్నటువంటి పొలంను తేరుకునేంత వరకు ఒక 10 నిమిషాలు కానీ అర్ధగంట కానీ చూడాలి. ఆ తర్వాత నార్మల్లో మొలకలు అనేవి చల్లుకుంటూ వెళ్తే మనకు నీట్గా మొలకలు ఎక్కడెక్కడ పడుతున్నవి అనేవి మనకు అవుపియడం జరుగుతుంది. సో అది ముందు మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది, ఒకసారి చూడండి. మొలకలు చల్లిన తర్వాత ఏ విధంగా మనకు పొలంలో నీటిలో కనిపిస్తాయో మీకు చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా చదును చేసుకోవాలనేది మీకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చదును చేసుకొని ఆ తర్వాత పైప్ ద్వారా చదును చేసుకొని మనము పొలాన్ని రెడీ చేసుకోవడం జరుగుతుంది నార్మల్లు. సో ఈ విధంగా దాన్ని చక్కగా మన పెరుగుగడ్డ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనము పొలాన్ని చదును చేసుకోవాల్సి ఉంటుంది, అంత స్మూత్గా. సో పొలం అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పొలంలో కొత్త రకం దొడ్డు రకం అదేవిధంగా కోయడం జరుగుతుంది. ఆర్ఎన్ఆర్ చల్లినటువంటి మొలకలు బావి దగ్గర ఏ విధంగా కూడా తర్వాత మండే కడతాం. మండకాడికి మొలక వస్తుంది, అక్కడ చేయడం జరుగుతుంది. మండగట్ట కాడ ఈ విధంగా ఇది కొత్త వెరైటీ మండే ఇప్పడము గత 2 సంవత్సరాలుగానే ఈ ఆర్ఎన్ఆర్ దొడ్డు రకం అనేది రావడం జరుగుతుంది.
ఇది ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటని మరి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికోసము ఈ పొలంలో సో ఇప్పుడు ఇక్కడ మొత్తము సమానంగా దున్నడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ సాఫ్ చేసి నారు పోసుకునేటప్పుడు నుండి ఏ విధంగా చేసుకోవాలో మొత్తం కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనము మండగట్టిన తర్వాత ఈ విధంగా వేరు చేసుకోవాలి. వేరు చేసుకున్న తర్వాత అవి ఈ మొలకలను మనము పొలంలో చల్లి, పొలం అంటే మీన్స్ నార్మల్లో ఈ విధంగా వచ్చినటువంటి మొలకను చల్లడం జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు అందులో ఉన్న నీరుని తీసి తన్నీరు అంటారు. ఆ తన్నీరు తీసి మరి ఆరబెట్టడం జరుగుతుంది. అది కూడా ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా నారు పోసే రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో మీ వైపు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఏమన్నా సలహాలు సూచనలు ఉండేది ఉంటే మాత్రము కింద కామెంట్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఎట్లా పెట్టి లేదా Thank you.